హాయ్ గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మెయిన్గా ఏంటంటే నా బైక్ బ్యాక్ టైర్ అయితే టోటల్ అరిగిపోయింది, మీకైతే చూపిస్తాను ఇప్పుడు. అండ్ ఆ బ్యాక్ టైర్ కూడా FZXది టోటల్ బ్లాక్ ప్యాటర్న్ టైర్ అయితే వస్తుంది. అండ్ సైజ్ వచ్చేటప్పటికి 140/60 రేడియల్ 17 అయితే వస్తుంది. అండ్ మా లొకాలిటీలో అంటే ఈవెన్ రాజమండ్రి కానీ లేదంటే తాడేపల్లిగూడెం మా లొకాలిటీలో చూస్తే రెడీగా అయితే ఏ షోరూంలో టైర్స్ అయితే లేవు, బట్ వాళ్ళైతే తెప్పిస్తారు, ప్రాబ్లం అయితే లేదు. ఒక 3 to 4 days అలా పట్టచ్చు అనమాట. నేను ఎలాగ వైజాగ్ రివ్యూస్ గురించి వస్తాను కాబట్టి వైజాగ్లో అసలు ఎక్కడ ఉన్నాయని కనుక్కుంటే మిగతా షోరూమ్స్లో ఎక్కడ నాకైతే దొరకలేదు. బట్ దొండపర్తిలో ఉన్న MRF ఎక్స్క్లూజివ్ షోరూంలో అయితే ఈ టైర్ అవైలబిలిటీ ఉంది. ఈ షోరూమ్ ఎక్కడంటే కనుక హీరో షోరూమ్ ఉంది కదా, మనం బైక్స్ ఆల్రెడీ రివ్యూస్ అవి చేస్తూ ఉంటాం, అదే లైన్లో చివరి అయితే ఉంటుంది MRF షోరూమ్ అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు టైర్ ప్యాటర్న్ అయితే చూపిస్తాను, ఆ తర్వాత షోరూంలోకి అయితే వెళ్దాం. సో దీని టైర్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి ఇలా ఉంది. ఇదైతే మధ్యలో మొత్తం అంతా అరిగిపోయింది, అసలు దీని మీద బటన్ అయితే ఏం లేదు. ఈ సైడ్ ఎడ్జ్లు అయితే ఉన్నాయి, మనం ఎడ్జ్లు అరగదీసే టైప్లో మనం రైడ్ చేయం కాబట్టి ఈ పైన అంతా టోటల్ చూస్తున్నారు కదా, ఇది బటన్ అంతా పోయింది. ఇలా బటన్ పోయినప్పుడు మనకేమవుతుందంటే రెయినీ సిచ్యువేషన్స్లో ఎప్పుడైనా సడన్ బ్రేక్ కొట్టినప్పుడు టోటల్ స్కిడ్ అయిపోతుంది బ్యాక్ టైర్ అనేది. అండ్ ఈవెన్ ఫ్రంట్ టైర్ కూడా ఈ టైప్లోనే ప్యాటర్న్ అయితే వస్తుంది, బట్ అదైతే అవైలబిలిటీ ఎక్కడా దొరకట్లే. సో నార్మల్ FZకి ఏవైతే ఉంటాయో ఆ టైర్ వేయించాను నేను. ఫ్రంట్ వచ్చేటప్పటికి దీనికి 100/80 17 సెక్షన్ అయితే వస్తుంది. బ్యాక్ కూడా 17 సెక్షనే, 17 ఇంచ్ వీల్ వస్తుంది, అలా వీల్ అనేది. బట్ టైర్ విడ్త్ అనేది అయితే మారుతుంది కదా బ్యాక్ వచ్చేటప్పటికి. అండ్ దీంట్లోనే 140/70లో మనకి ఆఫ్ రోడ్ గ్రిప్ అయితే ఉన్నాయి, రేడియల్ లేవు, అవి అయితే ఆఫ్ రోడ్ బటన్ ఎక్కువ వస్తుంది. బట్ ఇక్కడ టైర్ హ్యాగర్కి అంత గ్యాప్ అయితే లేదు, సో తగిలే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అయితే చెప్పడం జరిగింది. అందుకనే సరే సేమ్ ప్యాటర్న్ టైర్ ఎక్కడ ఉందా అని చెప్పి ఎదిగితే మొత్తానికి ఎక్కడైతే దొరికింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, MRF నుంచి REVZ అనమాట, MG టైర్స్ అంటారు ఇది. సో మోగ్రిప్ టైర్స్ అనమాట ఇది. సో వీళ్ళ దగ్గర మొత్తం టోటల్ వైడ్ వెరైటీ ఆఫ్ టైర్స్ అయితే ఉన్నాయి. ఈవెన్ కార్ టైర్స్ కావాలన్నా సరే మీరైతే కన్సల్ట్ చేయొచ్చు. అండ్ మన టైర్ వచ్చేటప్పటికి దీని ప్యాటర్న్ అయితే చూస్తున్నారు కదా, ఒకసారి బయటికి వెలుగులో తీసుకెళ్దాం. సో ఈవెన్ ఫిట్టింగ్ కూడా టోటల్ ఇక్కడే చేస్తారు. అండ్ ఒరిజినల్ ప్యాటర్న్ అయితే ఈ టైప్లో వస్తుంది మొత్తం మన టైర్ ప్యాటర్న్ అయితే. అండ్ నా బైక్ వచ్చేటప్పటికి నేను ఇందాక మీకు చూపించిన టైర్ ఏంటంటే అది సెకండ్ టైర్ అనమాట. ఫస్ట్ టైర్ ఒక 17,000 to 18,000 తర్వాత అయితే అరిగిపోయింది. మనకి ఈ టైప్లో బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఏంటంటే కొంచెం త్వరగా అరుగుతాయి, గ్రిప్ అనేది అయితే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ టైర్ ఇందాక మీకు చూపించింది నేను లడక్ ట్రిప్ మొత్తం టోటల్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటికొచ్చి అయితే మార్చలేదు. అండ్ రీడింగ్ కూడా నియర్లీ 40,000 అయితే ఉంది. అండ్ ఇది మూడో టైర్ అనమాట. ఈ మూడో టైర్ ఇప్పుడైతే మన దానికి ఇన్స్టాల్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా, MRF REVZ MG 140/60 రేడియల్ 17 ఇది. సో టైర్ మార్చినప్పుడల్లా కూడా నేను ఈ వాల్ నిప్పులు అనేది కొత్తది ఏం చేస్తాను. ఇది నేను సేఫ్ సైడ్ మార్చడానికి రీజన్ ఏంటంటే, మనం ఒకసారి గాలి అనేది బయటకు వచ్చేస్తూ ఉంటాం కదా, వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇలా బెండ్ చేస్తూ ఉంటారు. సో ఎందుకైనా మంచిది కదా అని చెప్పి నేను టైర్ మార్చినప్పుడల్లా ఇది కూడా మళ్ళీ కొత్తది మారుస్తాను. మీరు బాగుంటే మార్చుకోవాల్సిన అవసరం అయితే లేదు, లేదంటే చేంజ్ చేసుకున్నా అది కూడా మంచిదే. అండ్ అలాగే ఈ ఎడ్జ్లో కనుక కరెక్ట్గా సెట్ చేయబోతే కనుక బండి వెళ్ళేటప్పుడు షేకింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఈ లైన్ గ్యాప్ చూస్తున్నారు కదా, ఈ లైన్ గ్యాప్ అనేది చుట్టూ కరెక్ట్గా రావాలి. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు వేస్తే ఓకే, ప్రాబ్లం అయితే లేదు. బయట ఒక్కొక్క చిన్న మెకానిక్ దగ్గర ఫిట్ చేయించేటప్పుడు అయితే అది ఒకసారి చూసుకోండి. ఓకే, సో అట్ లాస్ట్ మన బండికి కొత్త టైర్ అయితే ఇన్స్టాల్ చేయడం అయిపోయింది.
అండ్ దీని ప్రైస్ కదా, నేను లాస్ట్ టైర్ అంటే ఇప్పుడు రిమూవ్ చేసిన టైర్ వచ్చేటప్పటికి 3600 అయితే వేయించాను. బట్ ఇప్పుడు ప్రైసెస్ అయితే పెరిగి, అంటే అది వేయించి కూడా ఆల్రెడీ 1 year అయితే అయిపోయింది కదా. అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి 4000 అయితే తీసుకున్నారు. సో అది మీరు ఒకవేళ ఏమైనా కనుక ఈ టైప్లో బ్లాక్ ప్యాటర్న్ టైరే కావాలంటే కనుక ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, ఈ షోరూమ్ని అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది మీలో కొంతమందికైనా యూజ్ అవుతుందని చెప్పి ఇప్పటివరకు వీడియో అయితే చేశాను. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైట్ సేఫ్, టేక్ కేర్.